అందరికీ హాయ్, వెల్కమ్ టు సోజీస్ క్యూరియస్ వరల్డ్. ఈ రోజు నా ఫ్యామిలీలో ఉన్న సబ్స్క్రైబర్స్ కి, చూస్తున్న వ్యూయర్స్ కి అందరికి చాలా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ టాపిక్, అదే బ్లడ్ ప్రెషర్, బీపీ గురించి చెప్పబోతున్నా. సో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకున్న అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి. ఈ రోజు మనం బీపీ గురించి నెంబర్స్ లానే కాదు, ఒక స్టోరీలా కూడా చెప్పుకుందాం, మీ అందరికి అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్లో. ఈ రోజుల్లో కొంచెం బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళగానే చెక్ చేసేది బ్లడ్ ప్రెషర్ బీపీ మిషన్తో చూస్తున్నారు. డాక్టర్ గారు చూసి నార్మల్ అంటే నార్మల్ అని చెప్తారు, లేదంటే హై బీపీ అని చెప్తారు. ఒకవేళ నెంబర్స్ ప్రకారం చెప్తే 120/80 అని అంటారు. అవునా అంటాం అంతే. కానీ చాలా మందికి తెలియదు, జస్ట్ తెలుసుకుని వస్తారు, కానీ డౌట్ ఉంటుంది. 120/80 అంటే ఏంటి, 140/90 అంటే ఏంటి? మీకు ఉంది కదా డౌట్. సో ఈ రోజు క్లియర్ చేసేసుకుందాం. మన బాడీని ఒక ఊర్లా అనుకుందాం. ఆ ఊరిలో ఒక హార్ట్ ఉంది. ఆ హార్ట్ వాటర్ ట్యాంక్ తో సమానం. తర్వాత వెయిన్స్ అంటే నరాలు, అవి రోడ్స్ లాగా పనిచేస్తాయి, అంటే పైప్స్ లాగా. ఇంకా బ్లడ్, అది వాటర్ లాగా. హార్ట్ కి వర్క్ ఏంటి, బ్లడ్ ని అన్ని చోట్ల పంపడం. అలాగే వెయిన్స్ వర్క్ ఏంటి, బ్లడ్ స్మూత్ గా వెళ్ళడానికి స్పేస్ ఇవ్వడం. వెయిన్స్ ఎప్పుడు ఎలాస్టిక్ గా ఉండాలి. ఎలాస్టిక్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా. రబ్బర్ బ్యాండ్ ఉంది, దాన్ని లాగి వదిలేస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది, అంటే ఎలాస్టిక్ గానే ఉంటుంది. వెయిన్స్ ఎలాస్టిక్ గా ఉంటే బ్లడ్ వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతాయి, వెళ్ళిపోయాక మళ్ళీ నార్మల్ అవుతాయి. అదే ఎలాస్టిసిటీ పోయిందంటే వెయిన్స్ హార్డ్ అయిపోతాయి, అడ్జస్ట్ అవ్వలేదు. సో మనం వెయిన్స్ ఎలాస్టిసిటీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం స్టోరీలోకి వచ్చేద్దాం రండి. ఇప్పుడు నేను చెప్పేది స్టేజ్ 1, నార్మల్ అండ్ హ్యాపీ బాడీ. ఊర్లో రోడ్స్ అన్ని చాలా ప్రశాంతంగా ఉన్నాయి, వైడ్గా ఉన్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ట్రాఫిక్ జాము లేదు. వాటర్ ట్యాంక్ స్లోగా పనిచేస్తుంది, అంటే అన్ని రోడ్స్ లోకి వాటర్ ని స్లోగా ఫ్రీగా పంపుతుంది, ఎందుకంటే జీరో ట్రాఫిక్. అలాగే మన బాడీలో హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ అన్ని వెయిన్స్ లోకి ప్రశాంతంగా పంపుతుంది, ఎందుకంటే వెయిన్స్ లో ఏ టైట్నెస్ లేదు. వెయిన్స్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి బ్లడ్ కూడా అలా ఫ్రీగా వెళ్తుంది. ఇదే నార్మల్ స్టేజ్. ఆ టైంలో వెయిన్స్ ఎలా ఉంటాయంటే సాఫ్ట్ అండ్ ఎలాస్టిక్, బ్లడ్ కి ఫుల్ స్పేస్ ఇస్తాయి. హార్ట్ ఎలా ఉంటుందంటే కామ్ పంపింగ్, ఎక్స్ట్రా ఫోర్స్ లేదు, హార్ట్ హ్యాపీ. బీపీ రేంజ్ ఏమో 120/80. 120/80 అంటే 120 అంటే హార్ట్ పంపింగ్, 80 అంటే వెయిన్స్ టైట్నెస్. ఇది నార్మల్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, హెడేక్ లేదు, స్లీప్ బాగుంటుంది, ఎందుకంటే మనం హోమ్ ఫుడ్ తింటాం, వాటర్ కరెక్ట్ టైంకి తీసుకుంటాం, డైలీ వాకింగ్ కూడా చేస్తాం. ఈ స్టేజ్ లో బాడీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటుంది. మనం గుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే నార్మల్ స్టేజ్ లోనే ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 2 ఏంటంటే మన బాడీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పడం. అదేంటో చెప్తా. ఈ స్టేజ్ లో రోడ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం నేరో అయ్యాయి, అంటే రోడ్స్ కొంచెం దగ్గరగా అయ్యాయి. వాటర్ ట్యాంక్ ఏమో ప్రాబ్లం లేదు, మేనేజ్ చేస్తా అనుకుంటుంది. అలాగే మన బాడీలో నరాలు కొంచెం దగ్గర పడ్డాయి, అంటే టైట్ అయ్యాయి. ఆ టైంలో హార్ట్ అనుకుంటుంది ప్రాబ్లం లేదు, మేనేజ్ చేస్తా అని. అలాంటి టైంలో వెయిన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం టైట్ అవుతాయి, ఎలాస్టిసిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది, బ్లడ్ కి స్పేస్ కొంచెం తగ్గింది. హార్ట్ ఏమో వీక్ కాదు గానీ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పుష్ ఇస్తుంది, అంటే బ్లడ్ ని కొంచెం ప్రెషర్ ఇచ్చి పంపుతుంది. అప్పుడు బీపీ రేంజ్ 130 to 139/85 to 89 ఉంటుంది. ఎందుకంటే లైట్ హెడేక్ ఉంటుంది, మనకి కొంచెం మెడ పట్టినట్టుగా కూడా ఉంటుంది, అలసినట్టుగా కూడా ఉంటుంది. వీటన్నిటికీ రీజన్ సాల్ట్ తగ్గించాలి, వాటర్ పెంచాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, సరిగ్గా నిద్రపోవాలి కూడా. ఈ స్టేజ్ లో కేర్ తీసుకుంటే బీపీ మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు స్టేజ్ 3, హై బీపీ స్టేజ్. రోడ్స్ చాలా నేరో అయ్యాయి, అంటే రోడ్స్ ఇరుకుగా అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది, రోడ్స్ లోకి వాటర్ వెళ్ళడానికి స్పేస్ లేదు. అలాగే మన బాడీలో నరాలు టైట్ అయినాయి, ట్రాఫిక్ జామ్ అయింది, బ్లడ్ వెళ్ళడానికి స్పేస్ లేదు, బ్రెయిన్ అలర్ట్ అయింది. ఆ టైంలో వెయిన్స్ ఎలా ఉంటాయంటే చాలా టైట్ అవుతాయి, ఎలాస్టిసిటీ చాలా తగ్గిపోయింది, బ్లడ్ కి కొంచెం స్పేసే ఉంది. హార్ట్ ఏమో
చాయిస్ లేదు, ఫోర్స్గా పంప్ చేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా 120 పవర్ సరిపోదు. హార్ట్ అనుకుంటుంది నాకు కష్టంగా ఉంది కానీ చెయ్యాలి అని బాధపడుతుంది, కానీ చేస్తుంది. బీపీ ఆ టైంలో ఎలా ఉంటుందంటే 140 to 179/90 to 119 ఉంటుంది. అలాంటి టైంలో ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది, కొంచెం అలసిపోయినట్టుగా కూడా ఉంటుంది, కోపం వస్తుంది, కంగారు ఎక్కువ ఉంటుంది, ఇంకా నిద్ర కూడా సరిగ్గా పట్టదు, గుండెల్లో కొంచెం గాబరాగా కూడా ఉంటుంది. ఇవన్నీ బీపీ సింటమ్స్. అలాంటి టైంలో డాక్టర్ని మనం అడ్వైస్ తీసుకోవడం మంచిది. డైలీ వాకింగ్ కంపల్సరీ చేయాలి, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి, సాల్ట్ కూడా తగ్గించాలి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రాబ్లం హార్ట్లో కాదు, వెయిన్స్ ఎలాస్టిసిటీలో పోవడమే మెయిన్ రీజన్. హై బీపీలో మెడ నరాలు లాగుతాయి కూడా, అంతేకాదు చెమటలు కూడా పడతాయి. ఎందుకంటే వెయిన్స్ టైట్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్ వల్ల చెమటలు పడతాయి. ఇప్పుడు స్టేజ్ 4, ఇదే ఎమర్జెన్సీ స్టేజ్. రోడ్స్ ఆల్మోస్ట్ రాక్లా అయిపోయింది, ట్రాఫిక్ స్టక్ అయిపోయింది. అలాగే మన బాడీలో నరాలు బ్లడ్ వెళ్ళడానికి స్పేస్ లేకుండా ఇరుకుగా అయిపోయినాయి. అంటే వెయిన్స్ ఎలా ఉన్నాయంటే వెరీ స్టిఫ్గా, ఎలాస్టిసిటీ ఆల్మోస్ట్ జీరో, బ్లడ్కి స్పేస్ అస్సలు లేదు. హార్ట్ ఏమో ఫుల్ స్పీడ్లో పంప్ చేస్తుంది, ఓవర్ వర్క్ చేస్తుంది, చాలా రిస్క్ స్టేజ్లో వర్క్ చేస్తుంది. హార్ట్ అనుకుంటుంది ఇప్పుడు కాకపోతే చాలా డేంజర్ అని. ఆ టైంలో బీపీ ఎలా ఉంటుందంటే 180/120 లేదా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సివియర్ హెడేక్ వస్తుంది, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, చెస్ట్ పెయిన్ వస్తుంది, కొంచెం ఊపిరి కూడా సరిగ్గా అందుకోదు. అలాంటి టైంలో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఏజ్ పెరిగే కొద్దీ వెయిన్స్ ఏమవుతాయి? ఏజ్ పెరిగే కొద్దీ వెయిన్స్ స్లోగా స్టిఫ్ అవుతాయి, అంటే మెల్లమెల్లగా దగ్గరకు అవుతాయి. సో మనం ఇప్పుడు ఇంకొక స్టేజ్ గురించి మాట్లాడుకుందాం, అదే లో బీపీ, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడం. ఈసారి ప్రాబ్లం రోడ్స్ టైట్ గా ఉండడం కాదు, రోడ్స్ ఓపెన్ గానే ఉన్నాయి కానీ వాటర్ ట్యాంక్ లో ప్రెషర్ తక్కువగా ఉంది. అలాగే మన బాడీలో బ్లడ్ స్లోగా వెళ్తుంది, బ్రెయిన్ కి సరిపోయే స్పీడ్ లో రావట్లేదు. హార్ట్ నుంచి బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంది, అంటే వెయిన్స్ సాఫ్ట్ గానే ఉంటాయి. ఎలాస్టిసిటీ ప్రాబ్లం కూడా కాదు, స్పేస్ ఎక్కువగానే ఉంది. అలా అని లో బీపీలో వెయిన్స్ విలన్ ఏం కాదు. హార్ట్ ఏమో స్లోగా పంప్ చేస్తుంది, పవర్ సరిపోవట్లేదు, బ్లడ్ ఫాస్ట్ గా పంపలేకపోతుంది. హార్ట్ వీక్ అని కాదు, ఎనర్జీ ప్లస్ వాల్యూమ్ తక్కువగా ఉందని అర్థం. బీపీ ఏమో 90/60, ఎగ్జాంపుల్ 90/60, 85/55, 80/50 ఇలా ఉంటే లో బీపీ అని అర్థం. లో బీపీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, సడన్ గా వీక్ ఫీల్ ఉంటుంది, కొంచెం నుంచోగానే కళ్ళు తిరుగుతున్నట్టు మళ్ళీ కూర్చోవాలనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది, చెమటలు పడతాయి, హార్ట్ బీట్ స్లోగా ఉంటుంది, పడుకోవాలనిపించడం, మెడ నరాలు లాగుతున్నట్టు అనిపించడం కూడా ఉంటుంది. బ్లడ్ ఫ్లో స్లో వల్ల వస్తుంది అలాగా. ఇంకొకటి హై బీపీలో బాడీ హాట్ అండ్ టైట్ ఫీలింగ్ ఉంటుంది, లో బీపీలో బాడీ కోల్డ్ అండ్ వీక్ ఫీలింగ్ ఉంటుంది. లో బీపీ ఉన్న వాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేస్తే సాల్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మనకి కళ్ళు తిరుగుతున్నాయి లో బీపీ అనిపిస్తే ఆ టైంలో లెమన్ వాటర్ తీసుకోవాలి, బటర్ మిల్క్ తీసుకోవడం కూడా మంచిది. అంతేకాదు షుగర్ లేని వాళ్ళు కిస్మిస్ అండ్ ఖర్జూరం కూడా తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో ఎప్పుడు ఉండకూడదు, ఏదో ఒకటి తింటూ ఉండాలి. లో బీపీ ఉన్న వాళ్ళు నిద్రపోయినప్పుడు సడన్ గా లెగకూడదు, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఫుడ్ టైంకి తీసుకోవాలి, లాంగ్ ఫాస్టింగ్ అవాయిడ్ చేయాలి, డాక్టర్ అడ్వైస్ ఫాలో చేయాలి. లో బీపీ మనకి నార్మల్గా వీక్ బాడీ ఉన్నప్పుడు, వెయిట్ తక్కువ ఉన్నప్పుడు, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, లాంగ్ గ్యాప్ వితౌట్ ఫుడ్ ఉన్నప్పుడు, సడన్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా లో బీపీ సింటమ్స్ వస్తాయి. సో హై బీపీలో ప్రెషర్ ఎక్కువ ప్రాబ్లం, లో బీపీలో ప్రెషర్ తక్కువ ప్రాబ్లం, రెండు బ్యాలెన్స్ కావాలి. కళ్ళు తిరిగితే చల్లగా అనిపిస్తే అది లో బీపీ, చెక్ చేయాలి. హెడేక్, నెక్ పెయిన్, కోపం అలా ఏమన్నా ఉంటే అది హై బీపీ, చెక్ చేసుకోవాలి. బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయకండి, హై బీపీ అయినా లో బీపీ అయినా. మనం వెయిన్స్ ని సాఫ్ట్ గా ఉంచడం ఎలా అంటే డైలీ వాకింగ్ చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, సాల్ట్ తగ్గించాలి, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టాలి, అంటే మెడిటేషన్ చేయాలి, నిద్ర కూడా సరిగ్గా టైంకి నిద్రపోవాలి. వెయిన్స్ హ్యాపీ అయితే హార్ట్ ఆటోమేటిక్ గా హ్యాపీ. హార్ట్ బ్లడ్ ప్రెషర్ ని బలవంతంగా ఇవ్వడం ప్రాబ్లం కాదు, వెయిన్స్ కేర్ లేకపోవడం బీపీ రీజన్. స్మాల్ చేంజెస్ డైలీ చేస్తే బిగ్ డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు.
ఈ వీడియోని ఎండ్ వరకు శ్రద్ధగా విన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకే కాదు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. కామెంట్ మర్చిపోవద్దు, ఎలా చెప్పానో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. బాయ్.